సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, గౌరవనీయులు రామాంజలి గారు, ఈరోజు వడ్డెర సంఘానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేళ్ల మురళి గారు, విశ్వబ్రాహ్మిన్ సంఘానికి అధ్యక్షుడిగా ప్రమాణం చేసినటువంటి కనకాచారి గారు, కుమ్మరి శాలివాహన సంఘానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నాగేంద్ర గారు, రజక సంఘానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజమండ్రి నారాయణ గారు, సగర ఉప్పర కులానికి అధ్యక్షుడిగా చేసినటువంటి ఏడుకొండల గారు, ఈరోజు ఒక నాయి బ్రాహ్మణ్ కోసం నాగేశ్వరరావు గారు, గుండవల్లి నాగేశ్వరరావు గారు రాలేకపోయారు. గుంటిపల్లి నాగేశ్వరరావు గారి తండ్రి చనిపోయిన దానివల్ల ఆయన రాలేకపోయారు. దగ్గర 6 ఫెడరేషన్లకు సంబంధించి 37 మంది డైరెక్టర్లు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వారందరికీ మీ అందరి తరపున, ఈ వెనుకబడిన తరగతుల ప్రతి ఒక్కరి తరపున వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా కంగ్రాచులేషన్ తెలియజేయాలి. ఈరోజు ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే, వెనుకబడిన వర్గాల కోసం నిరంతరం పోరాడినటువంటి పూలే గారికి ఇప్పుడే ఘనంగా నివాళులర్పించాం. అదే మరిగా తెలుగు జాతికి అండగా నిలబడి, తెలుగు జాతిలో వెనుకబడిన వర్గాలకి రాజకీయ చైతన్యమే కాకుండా అన్ని విధాలా గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయనకు కూడా నివాళులర్పించాం. ఈ ఇద్దరు నాయకులు వెనుకబడిన వర్గాల యొక్క భవిష్యత్తు కోసం ఎన్నో విధాలుగా కృషి చేశారు, అనేక విధాలుగా పోరాడారు. పూలే గారైతే జీవితాంతం పోరాడిన వ్యక్తి. ఎన్టీ రామారావు గారైతే మొట్టమొదటిసారిగా వెనుకబడిన వర్గాలకు గుర్తింపే కాకుండా వెనుకబడిన వర్గాలని పైకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఒక్క ఎన్టీ రామారావు గారు. రాజకీయ చైతన్యం ఒక ఎత్తు, రాజకీయంగా పైకి తీసుకురావడం ఒక ఎత్తు. అందుకే ఆ మహానాయకుడు స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టారు. అంతవరకు సర్పంచులు కాని వాళ్ళని కూడా జిల్లా పరిషత్ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసిన ఘనత ఒక్క ఎన్టీ రామారావు గారికే దక్కింది. అదే కాదు, వెనుకబడిన వర్గాలని అన్ని రంగాలలో పైకి తేవాలని నిరంతరం ప్రయత్నం చేశారు. విద్య, ఉపాధి అన్ని విధాలు కూడా వారికి పైకి తీసుకురావడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేశారు. ఈరోజు మనం ఒకసారి చూసుకున్నప్పుడు మీ అందరి ముందర నేను గర్వంగా నిలబడుకోగలుగుతున్నాను. మొట్టమొదటిసారిగా భారతదేశంలో వెనుకబడిన వర్గాలకి ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు వెనుకబడిన వర్గాలను అణగదొక్కారు. అన్ని విధాల నిరాదరణకు గురి కాబడ్డారు. ఎక్కడ కూడా ఆదుకోలేదు, డబ్బులు ఖర్చు పెట్టలేదు, పదవులు ఇవ్వలేదు. ఒక మాటలో చెప్పాలంటే అణగదొక్కే కార్యక్రమానికి అనునిత్యం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే చెప్పాను, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు. తెలుగుదేశం పార్టీ
వెనుకబడిన వర్గాల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. అందుకే నేను చెప్పాను, మీరేం భయపడద్దండి, నేను అండగా ఉంటా. వెనుకబడిన వర్గాలకి జరిగిన అన్యాయానికి పూర్తిగా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఆ రోజు చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు ఏదైతే మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవాలి, రాజకీయంగా పైకి తేవాలి, ఇంకో పక్క విద్యాపరంగా కూడా మిమ్మల్ని పైకి తేవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు వెనుకబడిన వర్గాల కోసం సప్లాన్ అయితే 8,840 కోట్ల రూపాయలు పెట్టిన ఏకైక ప్రభుత్వం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకి 450 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్కన వెనుకబడిన వర్గాలకి ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ చూస్తే 1,600 కోట్లు ఇస్తున్నాం. అదే మరిగా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకి దగ్గర 300 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇది కాకుండా ఏవైతే పోస్ట్ మెట్రిక్ దీనికోసం హాస్టల్స్ల కోసం 60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఒక పక్క చూస్తే రెసిడెన్షియల్ స్కూల్స్, మీరు ఒక పక్క చూస్తే ఎప్పుడు కూడా చేయని విధంగా ఈరోజు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలు 98.41% మంచి ఫలితాలు వచ్చాయి. మామూలుగా ఎస్ఎస్సిలో జనరల్గా స్టూడెంట్స్ అంతా 94.77% రిజల్ట్స్ వస్తే మన హాస్టల్లో ఉండే పిల్లలకి 96.75 వచ్చాయి. అదే రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండే పిల్లలకి 98.41% వచ్చాయి. అంటే దీన్ని బట్టి వెనుకబడిన వర్గాల పిల్లలు తెలివైన పిల్లలు, అవకాశాలు ఇస్తే వీళ్ళు మట్టిలో మాణిక్యాలు, ఏదైనా చేసే శక్తి ఈ వెనుకబడిన వర్గాలకు ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం విద్య కోసం స్కాలర్షిప్ల కోసం 2,710 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క కొత్తగా బిల్డింగ్లు వెనుకడానికి రెసిడెన్స్ స్కూల్స్ కానీ వెన్నిటి కోసం 120 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇది కాకుండా నేను ఒకటి ఆలోచించాను, వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, చాలని వస్తువులు ఉన్నాయి. ఒక పద్ధతి ప్రకారం మొత్తం వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చాలనుకుంటున్నాను. అక్కడ బ్రహ్మాండమైన వస్తువులు ఉంటాయి. దీనికి సంవత్సరం 107 బీసీ హాస్టల్ని రెసిడెన్స్ స్కూల్స్గా మారుస్తున్నాం. దీనికి కూడా 44 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కమ్యూనిటీ హాల్స్ కోసం 32 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి ఆలోచిస్తే వెనుకబడిన వర్గాల్లో ఎన్టీఆర్ విదేశ విద్యాధరణ కింద 1000 మందికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు కొన్ని కోరికలు ఉన్నాయి. పిల్లలు తెలివైన పిల్లలున్నారు, బాగా చదువుకోవాలి, విదేశాల్లో చదువుకోవాలి, మంచి యూనివర్సిటీ చదువుకోవాలి, పైకి రావాలని ఆలోచన ఉంది. దానికోసమే ఈరోజు 1000 మందికి 10 లక్షల రూపాయల చొప్పున మనం ఆర్థిక సహాయం చేశాం. ఇంకో పక్కన ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ కింద ఒక్కొక్కరికి 2,50,000 రూపాయల చొప్పున వారికి కూడా ఇస్తున్నాం. ఇది కాకుండా మీరు చూసినప్పుడు ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది దీనికి 210 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అదే మరి ఈరోజు ఫెడరేషన్స్ ఉన్నాయి, 11 ఫెడరేషన్స్ ఉన్నాయి. ఈ 11 ఫెడరేషన్కి 200 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి పైకి తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఆలోచించేది ఒకటే ఆలోచిస్తున్నాను.
ఈరోజు చేతి వృత్తులు ఉన్నాయి, కుల వృత్తులు ఉన్నాయి. తరతరాలుగా మీరందరూ కూడా ఆస్తులు లేవు, లేకపోతే భూములు లేవు, మీకుండేది చేతి వృత్తి, కుల వృత్తి వారసత్వంగా వచ్చింది. దానిపైన మీరు ఆధారపడ్డారు. అందుకే నేను ఆలోచించాను, ఆధునీకరణలో, ప్రపంచీకరణలో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోయారు. ఇది చూసిన తర్వాత మిమ్మల్ని ఆదుకోవాలి, ప్రత్యేకమైన ప్రణాళిక పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. నా ఆలోచన ఒకటి, మీలో నాయకత్వం రావాలి, మీ పిల్లలు బాగా చదువుకోవాలి, మీరు కూడా ఆదాయం పెంచుకునే మార్గాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఎవరైతే 5 ఫెడరేషన్లు మనం ఇక్కడ ఈరోజు 6 ఫెడరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఫెడరేషన్లో మీరు చూసినప్పుడు రజకులు ఉన్నారు. రజకుల ఫెడరేషన్ చూస్తే దగ్గర ఇప్పుడే మోడర్న్ టూల్స్ అన్నీ చూశారు. ఒకప్పుడు రజకులంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇంటింటికి పోయి బట్టలు కలెక్ట్ చేసుకోవాలి, అక్కడి నుంచి వాళ్లే మోసుకుని చాకరేవుకెళ్ళి అక్కడ ఉతికి అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తూ మీరు మాత్రం పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చారు. అనేక విధాలుగా ఇబ్బంది పడ్డారు. అందుకే నేను ఆలోచించాను, ఒకప్పుడు మీరు చూస్తే రజకులకు అందరికీ దోబీఘాట్లు కట్టాం, మళ్ళీ వచ్చిన తర్వాత ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే ఈరోజు ఆధునిక పనిముట్లు, మీ ఇస్త్రీ పెట్లు కానీ లేకపోతే డ్రై క్లీనర్స్ కానీ ఇలాంటివన్నిటికి కూడా అత్యంత ఆధునికమైనటువంటి వాషింగ్ మెషిన్లు ఇప్పిస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ స్కీమ్లో పెద్ద ఎత్తున మీరు చూసినప్పుడు హైడ్రో ఎక్స్ట్రాక్టర్ కానీ, డ్రైయింగ్ టంబ్లర్ కానీ, స్టీమ్ వ్యాక్యూమ్ ఐరన్ మెషిన్స్ కానీ ఇలాంటివన్నీ ఇప్పిస్తున్నాం. 50% సబ్సిడీ ఇప్పిస్తున్నాం. పోయిన సంవత్సరం 17,50,00,000 ఇచ్చాం. ఈ సంవత్సరం కనీసం ఈ కార్పొరేషన్ ద్వారా 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాషర్మెన్ ఎవరైతే ఉన్నారో, రజకులు ఉన్నారో మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఎక్కడైతే టౌన్స్ ఉన్నాయో రజకులందరికీ మోడర్న్ డ్రై క్లీనింగ్ మెషిన్ ఇప్పిస్తాం, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పిస్తాం. ఇంకో పక్కన నాయి బ్రాహ్మణులు ఉన్నారు. వీళ్ళని చూస్తే చాలా వరకు ఇబ్బంది పడుతూ ఒకప్పుడు చెట్ల కింద ఇలాంటివన్నీ కూడా కటింగ్ కానీ ఇవన్నీ చేసేవారు. ఈరోజు మీరు చూస్తే ఇలాంటి షాపులు కూడా, సెలూన్లు కూడా కొన్ని చైన్స్ వచ్చేస్తున్నాయి. కొంతమందే పెట్టుకుంటున్నారు, వేరే వాళ్ళు కూడా ఈ వృత్తిలోకి వచ్చేస్తున్నారు. ఇందులో ఉండే వాళ్ళు మాత్రం కూలీలుగా మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను ఆలోచించాను, ఈరోజు పెద్ద ఎత్తున మీకు ఆర్థిక సహాయం చేయాలని, బ్యూటీ పార్లర్లు పెట్టాలని, అదే మరి బ్రాండ్ యూనిట్స్ పెట్టుకోవాలని, బ్రహ్మాండంగా మీరు పైకి వచ్చేదానికోసం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రజకులకు ఎప్పుడూ పని ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం బాగా క్లీన్గా బయట తిరగాలంటే, పరిశుభ్రంగా ఉండాలంటే, పర్సనాలిటీ బాగా కనపడాలంటే అది రజకులు ఉతికిన బట్టలు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆధునికమైనటువంటి పనిముట్లు ఇప్పించగలిగితే మీ జీవితాలు బాగుపడతాయి. దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, మీ కష్టాలు తగ్గుతాయి. రెండోది నార్మల్ ఎవరన్నా ఉంటే మాట్లాడొచ్చి మాట్లాడుతూ అరుస్తారు మీరు. వినాలు చెప్పింది వినాలి. ఇక్కడ మాట్లాడి మీటింగ్ నీ ఒక్కడి కోసం రాలా, కొన్ని వేల మంది కోసం వచ్చాం. నేను కూడా ఏం చేయబోతున్నానో చెప్పి ఆ పనులన్నీ చేయాల్సిన అవసరం ఉంది. నీకు కాంగ్రెస్ కల్చర్ వచ్చినట్టుంది. అదే తమ్ముడు అదే వేసుకొని వచ్చాడన్న, తెల్లవారు నిద్రలేసే వేసుకొని వచ్చేసాడు. కాబట్టి మనం నీకు ఏదైనా కష్టం ఉన్నప్పుడు కానీ ఏదైనా నేను ఎన్ని విషయాలు మాట్లాడతా, మీకు అందరికీ న్యాయం చేయడానికి వచ్చాను. నేను ఈరోజు ఢిల్లీకి పోవాలనే కార్యక్రమం ఉన్నా, ఉదయం పోకుండా మీ అందరితో మాట్లాడి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే పోవాలని
నా ప్రోగ్రాం కూడా పోస్ట్పోన్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. అది నాకు మీ మీద ఉండే అభిమానం, గౌరవం. ఈరోజు నాయి బ్రాహ్మణులు మీరు ఒకసారి ఆలోచించినప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూశాను, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈరోజు కొంతమంది బ్యూటీ పార్లర్స్ వచ్చాయి, అందులో కూడా ఆధునికమైన వస్తువులు వచ్చేసాయి. ఒక్క కటింగ్ చేయడమే కాకుండా పెళ్ళిళ్ళు వచ్చినా ఇలాంటి ఇంకొక కార్యక్రమం వచ్చినా ఆడ మగ అనే తేరతమే లేకుండా అందరూ కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఇది కానీ బాగా చేసుకుంటే మీకు కూడా మంచి ఉపాధి వస్తుంది. నేను డబ్బుల విషయం పెద్ద సమస్య కాదు, మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ టెక్నికల్గా ఏమున్నా అవన్నీ కూడా ఇప్పిస్తాను. బెస్ట్ ప్రాక్టీసెస్ తెప్పిస్తాను. మీ ఆదాయాన్ని పెంచడానికి ఈ నాయి బ్రాహ్మణులకి బ్రహ్మాండమైన బ్యూటీ పార్లర్లు పెట్టిస్తామని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. పోయిన సంవత్సరం 11,60,00,000 ఖర్చు పెడితే ఈ సంవత్సరం ఈ 33 కోట్లు ఇస్తున్నామని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన వడ్డెర సామాజిక వర్గం ఉంది. కాయ కష్టం, రాళ్లు కొట్టడం, మట్టి పని చేయడం జీవితాంతం అనుభవించారు. ఈరోజు వాళ్ళని చూసినప్పుడు బాధేస్తుంది, వాళ్ళకు గుర్తింపు కూడా లేదు. అందుకే ఈరోజు నేను వీళ్ళకు ఒక ఫెడరేషన్ పెట్టడమే కాకుండా ఈ ఫెడరేషన్కి పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తాం. 22 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. అదే మరి ఇంకొక పక్క మోడర్న్ మెషినరీ వచ్చింది. అదే మరిగా అనేక రకాలైన మెషిన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటే మీకు కాయ కష్టం కంటే చాలా తెలివితేటలతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దీనికోసం టూల్స్ కానీ డ్రిల్లింగ్ మెషిన్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడే నేను చూశాను, ఇవన్నీ కూడా సరఫరా చేస్తాం. మీకు కష్టానికంటే ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళు కాకుండా సగరులు కూడా కాయ కష్టాన్ని నమ్ముకుంటారు. వారికి కూడా మెషిన్లు వచ్చాయి. ఈ మెషిన్స్ అన్ని కూడా మీకు ఇప్పిస్తాం. కంప్రెసర్స్ కానీ, వాటర్ ప్రూఫ్ కానీ, డ్రిల్లింగ్ మెషిన్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా ఇప్పిస్తే మీరు అదే మరి ఇంకొక పక్కన చూస్తే వారికి అథెసివ్ వాల్ పుట్టి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చాయి. శానిటరీ ప్లంబింగ్ యూనిట్ కూడా వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వీరి కోసం ఈ సంవత్సరం 16,50,00,000 ఖర్చు పెడుతున్నాం. ఇది కాకుండా విశ్వ బ్రాహ్మణులు ఉన్నారు. విశ్వ బ్రాహ్మణులు చూస్తే ఇప్పుడే నేను చూశాను, ఈ యొక్క ఫర్నిచర్ కానీ ఒకప్పుడు వ్యవసాయ పనిముట్లు చేసేవాళ్ళు, ఇండ్లకు డోర్లు కావాలన్నా ఏది కావాలన్నా వాళ్లే చేసేవారు, విండోస్ కావాలన్నా చేసేవారు. ఈరోజు వారికి కూడా పని తగ్గిపోయింది. ఈరోజు వారికి కూడా ఫర్నిచర్ చేసుకోవాలంటే ఆధునిక పనిముట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ సామెల్స్ ఇవన్నీ కూడా ఆధునీకరణ చేయడం, ఫర్నిచర్ చేసుకోవడం, ఇలాంటి కార్యక్రమం కోసం 50% సబ్సిడీతో ఈ సంవత్సరం వారి కోసం కూడా 22 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇందులో కూడా మీరు చూస్తే మోడర్న్ వుడెన్ మౌల్డింగ్ కానీ, కార్వింగ్ కానీ, వుడ్ కటింగ్ మిషన్లు కానీ, అదే మరి బంగారు వెండి ఆభరణాల తయారీ కోసం మౌల్డింగ్ మిషనరీస్ కానీ, బ్రాస్ మెటీరియల్ యంత్రాలు తయారు చేయడం కోసం యూనిట్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పిస్తామని చెప్పి వారికి కూడా హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క కుమ్మర్లు ఉన్నారు. ఎక్కడికక్కడ మట్టి పని చేస్తూ, మట్టితో కుండలు చేస్తూ, ఒకప్పుడు చూస్తే చాలా వరకు అవే మనకు ఆధారం. ఈరోజు మీరు చూస్తే అవన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఈరోజు కొండలన్నీ కూడా పోయేసి ఈరోజు వేరే విధంగా చూసినప్పుడు కొన్ని బ్రిక్స్ తయారు చేయడం కానీ, టెర్రాకోట యూటిలిటీ ఆర్టికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ, సిమెంట్ జల్లీ కానీ, డోర్స్ కానీ, విండోస్ కానీ, ట్రాక్టర్లు కానీ ఇలాంటివన్నీ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను అవన్నీ కూడా ఆలోచించాను. వీళ్ళని అన్ని విధాల ఆదుకోవడం కోసం ఆధునికమైన పనిముట్లు ఇప్పించి, ఆధునికమైన వస్తువులను తయారు చేసి
దీనికి ప్రత్యేకంగా మార్కెట్ కూడా క్రియేట్ చేసే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చినప్పుడు మేదర్లు చూశాను. మామూలుగా ఈ ఎదురు తెప్పించి దాంతో వస్తువులు తెప్పించి తయారు చేసి ఒకప్పుడు చాట్లు లేకుంటే బుట్టలు ఇవన్నీ కూడా అమ్మేవాళ్ళు. ఈరోజు ఆవృత్తి కూడా పోయింది, అంతా ప్లాస్టిక్ వచ్చింది, లేకుంటే ఐరన్ ప్లేట్స్ వచ్చేసాయి, లేకుంటే మెషిన్స్ వచ్చేసాయి. కానీ వాళ్ళు చూస్తే ఎంత బాగా తయారు చేశారంటే మనం ట్రీ గార్డ్స్ కోసం మామూలుగా అయితే 1100 కోట్ల రూపాయలు 1100 ఖర్చు పెట్టి ఒక ట్రీ గార్డ్ తయారు చేస్తాం. 400తోనే ఎదురుతో బ్రహ్మాండంగా ట్రీ గార్డ్ తయారు చేశారు. నాకు అది నచ్చింది. వెదురు కూడా కావాలంటే సబ్సిడీతో ఇప్పించి మీ ఆదాయం పెంచే మార్గం ఈ ప్రభుత్వం ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇవన్నీ కూడా కుమ్మర్లకైతే పోయిన సంవత్సరం 13 కోట్లు ఖర్చు పెట్టాం, ఈ సంవత్సరం 22 కోట్లు ఖర్చు పెడతాం. ఇంకో పక్కన కాంగ్రెస్ హయాంలో మీరు ఒక్కసారి చూస్తే ఫెడరేషన్లు పేరు పెట్టి పూర్తిగా అన్యాయం చేశారు. 10 సంవత్సరాలు వారు ఖర్చు పెట్టింది 33 కోట్లు. ఈరోజు పోయిన ఒక్క సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది 148 కోట్లు. ఈ సంవత్సరం ఖర్చు పెట్టేది 200 కోట్ల రూపాయలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క డబ్బుల సమస్య లేదు, ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. విభజన తర్వాత ఇబ్బందులు వచ్చాయి, కానీ ఇబ్బందుల్ని ఏ విధంగా అధిగమించాలనో ఎక్కడికక్కడ చేస్తున్నాం. రెండోది మీరు చూస్తే ఈరోజు కొన్ని చేతి వృత్తులకి, కుల వృత్తులకి చాలా వరకు డిమాండ్ కూడా ఉంది. అందుకే మీరు చూసినప్పుడు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఈ యొక్క చేనేత కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయమంటే కూడా చేయలేదు. 138 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడమే కాకుండా 6వ తారీఖున అనంతపూర్ జిల్లాలో ధర్మవరంలో ఈ పూర్తిగా రీపే చేయడానికి, రుణమాఫీ చేయడానికి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక్కరని కాదు, వెనుకబడిన వర్గాలు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను. నన్ను ఆదుకునింది, ఈ పార్టీని గెలిపించింది. అదే మరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి వేరే విధంగా ఆలోచించకుండా ఒకే ఒక పార్టీకి, తెలుగుదేశం పార్టీకి బలపరిచిన ఏకైక కులం ఈ వెనుకబడిన వర్గాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిమ్మల్ని మర్చిపోయే సమస్యే ఉండదు. ఎప్పుడూ నాకు గుర్తుంటారు, నా మనసులోనే ఉంటారు. కష్టాల్లో ఉండేది వెనుకబడిన వర్గాలు. అందుకే నేను కూడా వినూత్నంగా ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఏం చేస్తే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు చూడండి, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చాం. 43 లక్షల మందికి 200 రూపాయలు పింఛనిస్తా ఉంటే అది 1000 రూపాయలు చేశాం. వికలాంగులకి 1500 రూపాయలు చేశాం. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఈ బడుగు బలహీన వర్గాల కుటుంబాలకి ఒక పెద్ద కొడుకుగా ఉంటాను, ఒక పెద్ద దిగ్గుగా మీ కుటుంబానికి ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. నెలవారీగా ప్రతి ఒక్కరిది నేను మానిటర్ చేస్తున్నా. మీకు పెన్షన్లు వస్తున్నాయా లేదని నేరుగా మీ ఇంటికే పంపించి మీ యొక్క వేలి ముద్రను తీసుకొని, లేకుంటే కన్నురెప్ప సహకారంతో మీ ఇంటి దగ్గరనే 1000 రూపాయలు ఇస్తున్నాం. రెండోది, మీ ఆహార భద్రత కోసం రూపాయి కేజీ బియ్యం ఒకప్పుడు 4 కేజీలు ఇస్తా ఉంటే 5 కేజీలు చేయడమే కాకుండా 20 కేజీలు పరిమితి పెడితే కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని ఈరోజు ఒక కార్యక్రమాన్ని పెట్టాం. ఈ పాస్ పెట్టాం. 1 గ్రాము కూడా తక్కువ లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టాం. వాళ్ళకు కూడా నేను జీతాలు పెంచాను, కమిషన్ పెంచాను. ఏ ఒక్క వ్యక్తి కూడా మీకు అన్యాయం చేయకుండా 5 కేజీల బియ్యం ఒక్కొక్క ఇంటికి ఇస్తున్నాం. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే పెన్షన్ కానీ బియ్యం కానీ 1 నెల తీసుకోకపోతే
రెండో నెలలో మీరు తీసుకోవచ్చు. 3 నెలల వరకు ఆ ప్రొవిజన్ పెట్టాను. మీరు ఒక ఊర్లో ఉంటే మీ బంధువుల ఇంటికి వేరే ఊరికి పోతే అక్కడ కూడా 1000 రూపాయలు మీ వేలు ముద్రతో తీసుకునే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా మీ బియ్యం కూడా రాష్ట్రంలో మీరు ఎక్కడున్నా ఆ నెల బియ్యం తీసుకునే ఏర్పాటు చేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఎవరైనా బాధపడతా ఉంటే పేదవాళ్ళు వాళ్ళకు భరోసా ఇవ్వాలని 5 లక్షల రూపాయలు జీవిత బీమా తీసుకొచ్చాను. ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఎవరైనా శాశ్వతంగా వికలాంగులైతే 3,75,000 ఇస్తాం. పాక్షికంగా వికలాంగులైతే 1,50,000 ఇస్తాం. సంవత్సరం చదువుకోవడానికి 1,200 రూపాయల చొప్పున 2 పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తాం. ఎవరైనా సహజ మరణం ఉంటే 30,000 రూపాయలు మీ ఇంటికి పంపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దానికి మీరు చేయాల్సింది ఒక 15 రూపాయలు కడితే సరిపోతుంది. ఇదే కాకుండా మీ పిల్లల్ని చదివిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం మీకు అండగా ఉండాలని ఆలోచిస్తున్నాను. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ వెనుకబడిన వర్గాల్లో నలుగురు కానీ మీరు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూపుగా పెట్టుకుని నలుగురు కలిసి మీరు ఒక 25 లక్షల రూపాయలు విలువ చేసే ఒక కాటేజ్ ఇండస్ట్రీ ఒక చిన్న పరిశ్రమ పెట్టుకుంటే దానికి 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తాం. అదే మరి 15 లక్షల రూపాయలు స్వల్ప వడ్డీతో బ్యాంకుల్లో రుణాలు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఏ కార్యక్రమాన్ని మీరు ఆలోచించండి. ఈరోజు ఇంకోటి ఆలోచిస్తున్నాను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెడుతున్నాం. 100 ఎకరాలు 150 ఎకరాల్లో ఒక పారిశ్రామిక కేంద్రాన్ని పెడతాం. అక్కడ మీరు ఎవరైనా కానీ ఇలాంటి చేయాలంటే వేరేది ఇక్కడ పోవాలంటే మంచినీళ్ళ కోసం, కరెంటు కోసం, పొల్యూషన్ కోసం మళ్ళా మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఆ ఇబ్బంది కూడా ఉండదు. నేరుగా మీరు వచ్చి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కరెంట్ అక్కడికే మేము తీసుకొస్తాం, మంచినీళ్ళు తీసుకొస్తాం, డ్రైనేజ్ ఎస్టాబ్లిష్ చేస్తాం, రోడ్లు వేస్తాం, మీకు ప్లాట్ ఇస్తాం. ఆ ప్లాట్లో మీరు పెట్టుకుని మళ్ళీ అవసరమైతే మీ గోడౌన్లో కానీ కామన్గా గోడౌన్ కూడా ఏర్పాటు చేసి మీ వస్తువులు అమ్ముకోవడానికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు తయారు చేసే వస్తువుల్ని నియోజకవర్గంలో కావాలంటే అమ్మాలంటే అవి అమ్మే కేంద్రాలు పెడతాం. ఇవన్నీ మళ్ళా జిల్లాకు కూడా తీసుకెళ్ళి జిల్లాలో డిమాండ్ ఉంటే జిల్లాలో అమ్మిస్తాం. ఒకవేళ జిల్లాలోనే కాదు అంతర్జాతీయంగా జాతీయంగా దీనికి డిమాండ్ ఉందంటే వాళ్ళతో కూడా నెట్వర్క్ చేస్తాం. ఈరోజు కొన్ని దిక్కడ చూస్తే మనం తయారు చేసే చేనేత చీరలకు చాలా మంచి డిమాండ్ ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంది. మనం తయారు చేసే లేసెస్కు మంచి డిమాండ్ ఉంది. అదే మరిగా మనం చాలా వరకు మనం చూస్తే మీ చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో దానికి రాను రాను డిమాండ్ కూడా పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని కూడా ఉపయోగించుకుంటాం. ఇంకో పక్క పెద్ద ఎత్తున మీరు తయారు చేసే వస్తువులు ఎక్కడెక్కడైతే అవసరం ఉంటాయో దాన్ని అమ్మడానికి మార్కెటింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నా ఆలోచన ఒకటే, తాత్కాలికంగా సంక్షేమ కార్యక్రమాలు ఉండాలి. దాంట్లో ఏమాత్రం రాజీ లేదు. అందుకే నేను ఈరోజు స్మార్ట్ పల్స్ సర్వే కూడా పెట్టాను. ఆ స్మార్ట్ పల్స్ సర్వేలో భవిష్యత్తులో ఎవ్వరూ నాకు రికమెండ్ చేయాల్సిన పని లేదు. అర్హులు ఎక్కడున్నా వాళ్ళని ఎత్తుక్కుంటూ నేనే వస్తాను తప్ప ఎలాంటి రికమెండేషన్లు ఈ ప్రభుత్వంలో పని చేయవని మరొకసారి తెలియజేస్తున్నా. ఏ ఒక్క పేదవాడు ఎక్కడన్నా కానీ పెన్షన్ రాకపోతే నేరుగా అతనికి పెన్షన్ ఇప్పిస్తా. ఏ పేదవాడికి అన్యాయం జరిగినా సహించను. ఆ పేదవాడికి అండగా ఉంటా. తప్పకుండా అన్ని విధాలు ఆదుకోవడం కోసమే స్మార్ట్ పల్స్ సర్వే పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు టెక్నాలజీ ఉంది, చాలా వెసులుబాటు ఇస్తూ ఉంది. ఈరోజు చాలామంది అంటున్నారు మీరు ఏ విధంగా చేయగలుగుతారని. నేను ఒకటే చెప్పాను,
నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. నేను ఒక వ్యక్తికి పెన్షన్ ఇవ్వాలంటే నేరుగా ఇచ్చే శక్తి వచ్చిందంటే, అది కూడా వేలి ముద్ర తీసుకొని ఒక్క పైసా అవినీతి లేకుండా ఇచ్చే శక్తి వచ్చిందంటే టెక్నాలజీ వల్ల వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. మీరు ఏ ఆఫీసుకి పోయే పని ఉండదు. మీ పని మీరు చేసుకుని అవసరమైతే మీరు తయారు చేసిన వస్తువులు అమ్మడం, మీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా నేరుగా ఫోన్ ద్వారానే చేసుకునే పరిస్థితి వస్తుంది. వినూత్నమైన కార్యక్రమాలు వచ్చాయి. ఈరోజు మీరు చూశారు, ఎవరు ఊహించలేదు గోదావరి కృష్ణా నదుల అనుసంధానం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. సంవత్సరంలో పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణాని అనుసంధానం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే గోదావరి పుష్కరాలు పెట్టాం, మళ్ళీ ఇప్పుడు కృష్ణా పుష్కరాలు వచ్చాయి. చరిత్రలో ఎప్పుడూ చేయని విధంగా చేస్తున్నాం. న్యాయం జరగాలంటే ఒక పక్క వ్యవసాయం జరగాలి, వ్యవసాయ ఆధారంగా ఉండే కూలీలకు పని జరగాలి. ఇంకో పక్క వెనుకబడిన వర్గాల్లో చాలామంది కుల వృత్తులు ఉన్నాయి, కొంతమందికి చేతి వృత్తులు ఉన్నాయి, కొంతమంది అయితే రెండు కూడా లేకుండా వ్యవసాయం పైన ఆధారపడ్డారు. వారిని కూడా నేను ఆలోచిస్తున్నా. నేను అందుకనే ఒక మాట చెప్పాను, నా కులం పేదరికం. ఎక్కడ పేదవాడుంటే వాళ్ళకు అండగా ఉంటాను తప్ప ఎవ్వరు కూడా నన్ను అడ్డుకోలేరని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని తెలియజేస్తున్నా. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి భారతదేశంలో నందమూరి తారక రామారావు గారు. నేను అందుకనే ఆలోచిస్తున్నా, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయం. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే నెలకు కనీసం 10,000 రూపాయలు పేదవాళ్లకు ఆదాయం కలిగించాలనుకుంటున్నా. ఇది చేస్తాను, ఆర్థిక అసమానతలు తగ్గిస్తాను, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడుండే నాయకులు ఒకటే కోరుతున్నా, ఈరోజు మీకు నేను గుర్తింపిచ్చాను. ఎప్పుడు కొన్ని కులాలైతే పేరుకు కులాలు పోరాటం చేస్తా కూర్చునేవారు. మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, హోదా ఇచ్చేవాళ్ళు కాదు, గుర్తింపు ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఆలోచించింది మీలో నుంచి నాయకత్వాన్ని తీసుకురావాలని, బడుగు బలహీన వర్గాల నాయకత్వం రావాలని. అందుకే మిమ్మల్ని డైరెక్టర్లుగా చేశాను, చైర్మన్లుగా చేశాను. ఇంకో పక్క సంచార జాతులకు కూడా, అత్యంత వెనుకబడిన వర్గాలకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి. దీనివల్ల మీకు ఒక అవకాశం వచ్చింది. నాయకత్వ లక్షణాలు పెంచుకోండి, సేవాభావంతో ముందుకెళ్ళండి. ఏ కులాలైతే ఇన్ని సంవత్సరాలుగా దగా కాబడ్డాయో, అభివృద్ధికి నోచుకోకుండా పోయినాయో వాళ్లకు న్యాయం చేద్దాం. అందుకే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, నేను మీకు ఇచ్చింది గుర్తింపు. ఈ గుర్తింపును ఉపయోగించుకుని మిమ్మల్ని నమ్ముకున్న వీళ్లకు మేలైన సేవలు అందించగలిగితే మీ జీవితం సార్థకమవుతుంది. మిమ్మల్ని ఏ ఉద్దేశంతో అయితే నేను గుర్తించానో దానికి కూడా సార్థకత ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రాష్ట్రంలో ఉండే వెనుకబడిన వర్గాలకు అందరికీ చెప్తున్నాను, ఈరోజు 6 ఫెడరేషన్లు వేసాం, ఇంకా ఒక 5 ఫెడరేషన్లు ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్రంలో మీరు చూస్తే మిగిలిన వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగనేను, న్యాయం చేస్తాను, రాజకీయంగా పైకి తీసుకొస్తాను. విద్యా పరంగా మీ పిల్లల్ని బాగా చదివించి వాళ్లకు బంగారు భవిష్యత్తుడిగా చేస్తాం. మీకు కూడా ఉపాధి కల్పించి మీ చేతి వృత్తులకు, కుల వృత్తులకి గౌరవాన్ని తీసుకొస్తాను. అన్ని విధాలు ఆదుకుంటాను. మీరు చేయాల్సింది పూర్తిగా సహకరించండి. నేను చేసే మంచి కార్యక్రమాలు ఉపయోగించుకోండి. తాత్కాలిక ప్రలోభాలకు లోను కావద్దండి. ఇప్పుడే ఒక తమ్ముడిని చూశాం, ఉదయమే తాగేసి వస్తే తమ్ముడు ఏ విధంగా బాగుపడతాడని అడుగుతున్నా. ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఫలితాలు ఉండవు. మీలో ఒక మార్పు రావాలి, ఒక ఆలోచన రావాలి, మీరు ఆనందంగా ఉండాలి. నేను అందుకనే 2029కి ఒక విజన్ ఇచ్చాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా పేదరికం పోవాలి, ప్రతి ఒక్కడూ ఆనందంగా ఉండాలి. ఆ దిశగా ముందుకు పోతున్నా అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు, చాలా ఉత్సాహంగా వచ్చారు. నేను మీకోసం వినూత్నమైన ఆలోచనలు చేస్తాను. మీ ఆదాయం పెంచే మార్గం ఆలోచిస్తాను. ఏ పని చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో దానికి కావలసిన స్కిల్స్ కానీ, దానికి కావాల్సిన శక్తి కానీ ఎప్పటికప్పుడు మీకు ఇవ్వడం కోసం శిక్షణా కార్యక్రమాలు పెడతాను. తర్ఫీదు ఇప్పిస్తాం, అన్నీ చేస్తాం. దీన్ని ఉపయోగించుకుని మీ జీవితాలు బాగు చేసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ, నా మీద నమ్మకం పెట్టుకున్నారు, నా మీద ఒక హోప్ పెట్టుకున్నారు. నేను అందుకని హామీ ఇస్తున్నా, నా మీద పెట్టుకున్న నమ్మకానికి రాత్రింబగళ్ళు పనిచేస్తా, మీ జీవితాల్లో వెలుగు చూపించే వరకు మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.